వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను ప్రణయ్. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రెడ్డి వరంగల్ ఖమ్మం జిల్లాలో జోడో యాత్ర కంప్లీట్ చేసుకొని మరలా వరంగల్ జిల్లాకు వెళ్ళడం జరిగింది. అయితే నల్గొండ మీదుగా వెళ్లాల్సినటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్ర నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పాటు రేవంత్ రెడ్డికి ఆ నాయకులకు మధ్య పురపచ్చాల కారణంగా ఆయన యాత్రను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో హేమాహేమీలైనటువంటి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు అదేవిధంగా భువనగిరి ఎంపీ ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిరువురు కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంటిముట్టినట్లుగానే ఉంటున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే బహిరంగంగానే తనకు రావాల్సిన పిసిసి పదవిని రేవంత్ రెడ్డి తీసుకున్నాడనే కక్షతోటి ఆయన కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇక అసమ్మతి రేవంత్ రెడ్డి వర్గానికి అసమ్మతి కుంపటి అయినటువంటి వర్గం మొత్తం కూడా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆయన అరసనలోనే ఆ వర్గం అంతా పనిచేస్తుందనే కోపంతో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అంటిముట్టినట్టుగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పాదయాత్ర ఎవరు సహకరించకపోయినట్లయితే జోడో యాత్ర ఫెయిల్ అవుతుందనే కారణంతో నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి అంత సానుకూలత అయితే ప్రశ్నించడం లేదు. అసలు విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సానుకూలంగా సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి మాత్రమే తన నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరికి వారు అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పవచ్చు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీనియర్ నాయకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిరువురు కూడా రేవంత్ రెడ్డి యొక్క రాకను వాళ్ళు సహించట్లేదు. ముఖ్యంగా జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు వాళ్ళు సానుకూలంగా ఉండకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క జిల్లాలో అనవసరంగా పాదయాత్ర చేసి తలనొప్పి తెచ్చుకునే దానికంటే వేరే జిల్లాలో పాదయాత్ర చేస్తేనే బాగుండనే ఉద్దేశంతో ఆయన నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు అంత సుముఖంగా లేరు. ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇటు దామోదర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అంటుముట్టినట్టుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఇటు చెవిటి వెంకన్న అనే జిల్లా అధ్యక్షుడి వారంలో ఇప్పటికే నానవేంచ ధోరణి అనుభవిస్తున్నారని నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ నాయక్ మరల ప్రకటించినప్పటికీ దామోదరుడి శిష్యుడైన చెవిటి వెంకన్నకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో దామోదరుడు కూడా రేవంత్ రెడ్డి పైన కొంత గుర్రుగానే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా దామోదరుడికి స్థానం కల్పించకపోవడం పట్ల ఆయన కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి దూరంగానే వ్యవహరిస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి సహకరించకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పాదయాత్రను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రణయ్, కిరణ్, ఒకవేళ రేపు పొద్దున అధిష్టాన నిర్ణయం తీసుకొని పాదయాత్ర ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి సూచనలు వస్తే రేవంత్ రెడ్డి ఒకవేళ నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొనే ఛాన్సెస్ ఉందా? బహిరంగంగానే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, పిసి పదవి నాకు దక్కాల్సినటువంటి పదవి రేవంత్ రెడ్డికి దక్కింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి ఆయన ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఏదైతే జోడో యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగినట్లయితే అధిష్టాన నిర్ణయం కోసం పాల్గొనే ఛాన్సెస్ ఉందా? ఒకవేళ పాల్గొంటే ఏమైనా ఘర్షణ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడక్కడ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇటు నల్గొండ పర్యటనకు వచ్చినప్పుడు ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత బలం లేదని, ఎన్నికల తర్వాత అయినా ఎన్నికల ముందైనా టీఆర్ఎస్ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన పరోక్షంగా పార్టీని బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారనే అసంతృప్తి కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి పాదయాత్రకు ధీటుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బైక్ యాత్ర కూడా నిర్వహిస్తానని చెప్పడం ఈ యొక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి పాదయాత్ర ధీటుగానే ఈ బైక్ యాత్ర చేపట్టినట్టు కూడా అతని యొక్క అనుచరులు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ధీటుగానే రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాలోకి రానియకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి బైక్ యాత్ర పేరిట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మార్చి మొదటి వారంలో ఈ యొక్క బైక్ యాత్ర ఉంటుందని కూడా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే తన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని
ఈ విజయం చేకూర్చేందుకు ఆయన అధ్యక్షుడు అయిన కాడి నుంచి కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని మరింత ఎన్నికల్లోపు మరింత బలోపేతం చేసేందుకు ఆయన యొక్క పాత్ర కూడా చేపట్టడం జరిగింది. జూడో పాదయాత్ర వరంగల్, ఖమ్మం జిల్లాలో పూర్తి అయినప్పటికీ నల్గొండ జిల్లాలో మాత్రం అందరూ కూడా ఇతనికి దూరంగా ఉండడంలో అతను జిల్లాకు వచ్చి వేరే తలనొప్పి పెట్టుకునే దానికంటే దూరంగా ఉండడమే మేలు అనుకుంటున్నాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి గనక నల్గొండ జిల్లాలో పాదయాత్ర సాగినట్లయితే అప్పుడు వెంకరెడ్డి నిర్ణయం ఏ మేరకు ఉంటుంది, అతనికి కలిసి సహకరిస్తాడా, లేకపోతే అతనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అతని అనుచరులంతా కూడా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతారా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంలో ఇటు సీనియర్ నాయకుడు జానారెడ్డి మాత్రం తన నియోజకవర్గానికి పరిమితం అయిపోయారు. ఇటు కోమటిరెడ్డి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బైక్ యాత్ర చేస్తుంటున్నాడు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కోదాడ, హుజునార్లో మాత్రం పర్యటిస్తున్నాడు. ఈ అందరి యొక్క సఖ్యత లేకపోవడం, జిల్లా కాంగ్రెస్ లో కూడా సఖ్యత లేకపోవడం, ఎవరికి వారే రాష్ట్ర నాయకులుగా ఉండడం, ఇటు వీరందరికీ కూడా ఇటు రేవంత్ రెడ్డి తోటి తలనొప్పి వ్యవహారంగా మారడంతో రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకైతే జిల్లాలో పాదయాత్ర చేసేందుకు మాత్రం సుముఖం లేడు. అదేవిధంగా జిల్లాలో రేవంత్ రెడ్డి వర్గులైన అద్దంకి దయాకర్తో పాటు మిగతా నాయకులు కూడా, చెరుకు సుధాకర్ లాంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు. కొన్ని వేదికల పైన అద్దంకి దయాకర్ బహిరంగాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డిని విమర్శించారు. ఈ అక్కసు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావాలని రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ మిగతా తను తిట్టిస్తున్నాడు బహిరంగ వేదికలనే ఒక కక్ష కూడా తన మనసులో ఉన్నట్టుగా చెప్పవచ్చు. మొత్తానికి ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, జిల్లాలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరి సహకారం లేనిది జిల్లాలో పాదయాత్ర రేవంత్ రెడ్డి చేసినా కూడా ఇబ్బందులే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ తన అంతర్గతం కూడా రేవంత్ రెడ్డిని నిలదీసే అవకాశాలు కూడా ఉండటంతో ఎందుకైనా తలనొప్పి అనే ముందు జాగ్రత్తగానే రేవంత్ రెడ్డి అన్ని సఖ్యత గురిన తర్వాతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి, మిగతా సీనియర్ నాయకులు దామోదరి వీళ్ళందరినీ కలుపుకొని పోతేనే జిల్లాలో పాదయాత్ర విజయవంతం అవుతుందని అప్పటి వరకు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మనకు సమాచారం ఉంది. ప్రణయ్, సో కిరణ్, ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి సీట్ అని చెప్పాలి. నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఊపునటువంటి పార్టీ. అట్లాంటి నల్గొండ జిల్లాలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దఫాలో జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అనేక చోట 2 నియోజకవర్గాలు తప్ప మిగతా 10 చోట్ల కూడా విజయం సాధించింది. 2004, 2009లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత ఇటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మంత్రి పదవులు అనుభవించారు. ఆ తర్వాత 2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో తన ఉనికిని కోల్పోయినట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగుడు శాసనసభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గెలుపొందాడు. ఆయన బీజేపీకి పోయిన తర్వాత ఉన్న సీటు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతానికి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటి వెంకరెడ్డి మాత్రమే 2 ఎంపీలుగా గెలిచినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే పార్టీ బలహీనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదరి అందరూ హేమాహేమీలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 2 నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకున్నట్టయితే కోదాడలో తన భార్య పద్మావతి, హుజూర్నగర్లో ఆయన పోటీ చేస్తున్నాడు. ఇక నల్గొండలో విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి దాదాపు 4 దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అటు తమ్ముడు వెంకరెడ్డి ఉన్నప్పుడు అతనికి ఎమ్మెల్యేతో పాటు 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా టికెట్ ఇప్పించి గెలిపించాడు. అదేవిధంగా తన శిష్యుడైనటువంటి చిరుమర్తి లింగయ్య నకరికల్ నియోజకవర్గంలో మొన్నటి 2018 ఎన్నికల్లో కూడా చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నకరికల్ నియోజకవర్గానికి చెందిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినారు. ఇప్పుడు కేవలం కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ బలీనంగా మారింది. వీరందరినీ కలుపుకొని నాయకుల మధ్య సఖ్యత కుదిరినట్టయితే మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రణయ్.